బ్రేకింగ్ న్యూస్ చేస్తున్నాం. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. మెగా డిఎస్సి ప్రకటించాలని డిమాండ్ చేస్తూ గురువారం చెలో సెక్రటేరియట్ కు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు అప్రమత్తమై కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడే గృహ నిర్బంధం చేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలను సైతం హౌస్ అరెస్ట్ చేసేందుకు యత్నించగా ఆమె పార్టీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్ లోనే ఉండిపోయారు. బుధవారం రాత్రి అక్కడే బస చేశారు. ఆమె షెడ్యూల్ ప్రకారం బాపులపాడు మండలం అంపాపురంలోని కేవీపీ రామచంద్రరావు నివాసంలో ఆమె బస చేయాలి. కాగా పోలీసుల గృహ నిర్బంధాల నేపథ్యంలో పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆంధ్రరత్న భవన్లోనే ఉండిపోయారు. రాత్రికి పార్టీ కార్యాలయంలోనే బస చేశారు. ఉదయం చెలో సెక్రటేరియట్ కు బయలుదేరి వెళ్లనున్నారు. మరోవైపు షర్మిల బయటకు రాకుండా ఆంధ్రరత్న భవన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కార్యాలయం చుట్టూ బారికేడ్స్ ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు. గుడ్ మార్నింగ్ కోటేశ్వరరావు, చెప్పండి. ఇక విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ వద్ద అయితే హై టెన్షన్ నెలకొన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? చాలని రాత్రి నుంచి మరి ఒక ఉద్రిక్త వాతావరణం అయితే విజయవాడలో నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పిలిపించినటువంటి చెలో సెక్రటరియట్ కానీ లేకపోతే చెలో సెక్రటరియట్ ముట్టడికి సంబంధించినటువంటి అంశం కానీ పెద్ద ఎత్తున ఇక్కడ ఉద్రిక్త వాతావరణానికి దారితీసిందని కూడా చెప్పుకోవచ్చు. రాత్రి హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి వైఎస్ షర్మిల, కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గన్నవరం చేరుకున్న వెంటనే ఈ కార్యక్రమం అయితే మరి పోలీసులు అయితే పెద్ద ఎత్తున ఆవిడ వెంబడిస్తూ ఆవిడ ఎక్కడ బస్ చేస్తారు ఏంటి అని కూడా మొత్తం పెద్ద ఎత్తున సమాచారాన్ని సేకరించి మరి ఏ క్షణంలోనే అరెస్ట్ చేస్తారని కూడా రాత్రి నుంచి ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొందని కూడా, టెన్షన్ అయితే నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ఆవిడ ముందుగా చూసుకుంటే అంబాపురంలో కేవీపీ రామచంద్రరావు నివాసంలో బస్ చేయాలని రాత్రి భావించినప్పటికీ మరి పోలీసులు వలయం కూడా, పోలీసులు ముట్టడి కూడా, పోలీసులు ఎక్కువగా ఆవిడతో ఫాలో అవడంతో ఆవిడ మరి ఆంధ్రరత్న భవనంలో రాత్రి బస్ చేయాలని కూడా నిర్ణయించుకోవడంతో ఆవిడ రాత్రి ఇక్కడే మీరు చూడొచ్చు, ఈ ఆంధ్రరత్న భవన్లోనే ఆవిడ రాత్రి బస్ చేశారని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం లోపల ఉన్నారు కాంగ్రెస్ భవనంలోనే వైఎస్ షర్మిల రాత్రి ఇక్కడే బస్ చేసి ఇక్కడే ప్రస్తుతం లోపల ఉన్నారు. ఆవిడ మరి 10 గంటలకు మరి 10 గంటలు అని చెప్తున్నారు కాంగ్రెస్ శ్రేణులు అయితే. ముందుగానే ఆవిడ చెలో సెక్రటరియట్ అయితే బయలుదేరే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే కార్లు కూడా సిద్ధం చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఏ క్షణమైనా వైఎస్ షర్మిల బయటికి రావచ్చు. ఏ క్షణమైనా సరే మరి పోలీసులు హౌస్ అరెస్ట్ కానీ లేకపోతే డైరెక్ట్ అరెస్ట్ చేసేందుకు కూడా చాలా సిద్ధంగా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇప్పటికే రాత్రి నుంచి కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఇక్కడ కార్యాలయానికి చేరుకొని మరి వైఎస్ షర్మిలకు తోడుగా ఇక్కడైతే పెద్ద ఎత్తున ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. కార్లు అయితే ఇప్పటికే మరి కాన్వాయ్ అయితే సిద్ధం చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. మరి ఏదైతే రాష్ట్రంలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిరుద్యోగులకు అన్యాయం చేసిందంటూ పెద్ద ఎత్తున చేస్తున్న మరి ఆరోపణ వస్తున్న తరుణంలో మరి పెద్ద ఎత్తున ఇక్కడైతే కాంగ్రెస్ శ్రేణులు అయితే చేస్తున్న పరిస్థితులు చూస్తున్నాము. ప్రస్తుతం మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాత్రి నుంచి కాంగ్రెస్ శ్రేణులు అయితే మరి పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. ప్రస్తుతం మనతో మరి విజయవాడ నగర అధ్యక్షులు అయితే ఉన్నారు, నరహరి శెట్టి నరసింహారావు గారు మనతో ఉన్నారు. వారు అడుగుదాం. చెప్పండి, ఏంటి పరిస్థితి ఎట్లా ఉంది ఇక్కడ? పరిస్థితి ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే ప్రభుత్వం ఇది. రూల్ ఆఫ్ లా లేదు ఈ రాష్ట్రంలో. అది సాక్షాత్ హైకోర్టు జడ్జిలు వాళ్ళ మెగా టీఎస్సీ ఎవరైతే నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు, మీరు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ లేదని అడిగే దాంట్లో ఈ సమస్య అంతగా వ్యక్తిగత ఎవరో ఆస్తులు కావు. పోలీసులు చెప్తున్నారు అనుమతులు లేవని కూడా పోలీసులు. అనుమతులు అంటే ఇక్కడ చేసే ఉద్యమాలన్నిటికీ అనుమతులు ఉన్నాయి. ఎందులో ఆల్రెడీ మేము అనౌన్స్ చేసిన ప్రెస్ మీట్ చెప్పిన ఇలా కార్యక్రమం ఉందని అనుమతులు ఎందుకు ఇచ్చారు? ఇవన్నీ కూడా ఊరికే మా మాటలు తప్పిస్తాయి తప్ప ఇప్పటికే మా రుద్రరాజు గారిని అరెస్ట్ చేశారు, సిడబ్ల్యూసీ మెంబర్ని, మా బస్తారోలి గారు, గురునాథ్ గారిని కూడా పెద్దలందరూ కూడా చేశారు. వాడ ఏదైతే నగరంలో ఉన్నటువంటి 64 డివిజన్ మా కేడర్ కూడా దరిదాపులకు రానికుండా చేయటువంటిది అంటే చాలా పెద్ద విశ్వాసంతో హరించి పెద్ద ఎత్తున పోలీసులు చేరుకున్నారు, అనుమతులు లేవని చెప్తున్నారు. మీరు మరి కార్యక్రమానికి బయలుదేరే అవకాశం ఉందా? ఇదే కార్యక్రమం ఆగదు. అవసరం అరెస్ట్ చేసుకున్న అరెస్ట్ ఇది కాంగ్రెస్ నాయకులు అయితే చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కార్యక్రమం అయితే ఆగదు. కార్యక్రమాన్ని వాయిదా వేసుకునే పనే లేదు. ఖచ్చితంగా ఈ చెలో సెక్రటరియట్ కానీ చెలో సచివాలయం ముట్టడి కానీ ఖచ్చితంగా జరిపి తీరుతామని కూడా కాంగ్రెస్ నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఏ క్షణం ఏం జరగబోతుందని కూడా ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఇప్పటికే మరి పోలీసులు అయితే మరి ఇక్కడికి చేరుకున్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు కానీ నాయకులను కానీ వరుసగా అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఏదైతే బార్గెట్లు పెట్టారో పూర్తిగా కాంగ్రెస్ విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం
పూర్తిగా పోలీసు వలయంలోకి వెళ్ళిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. పరిస్థితి అయితే చాలా ఉద్రిక్త వాతావరణం ఉంది. ఏ టెన్షన్ ఎవరు వచ్చినా కానీ ఇక్కడ ఈ ప్రాంతానికి మరి ఆంధ్రరత్న భవనానికి చేరుకున్నటువంటి ఏ కార్యకర్తనైనా నాయకునైనా ఉదయం నుంచి అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. లోపల షర్మిల ఉన్నారు. షర్మిల అయితే మరి సెక్రటరియట్ ముట్టడి కార్యక్రమానికి ఆవిడైతే బయలుదేరుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. కాంగ్రెస్ శ్రేణులు కూడా దీనికి సంబంధించిన సమాయత్తం అవుతుంది. అంతేకాకుండా పోలీసులు చెప్తున్నారు ఖచ్చితంగా దీనికి ఈ కార్యక్రమానికి అనుమతులు లేవు. అంతేకాకుండా 144 సెక్షన్ 30 సెక్షన్ అమల్లో ఉన్న నగరంలో ఉండడంతో ఎట్టి పరిస్థితుల్లోనూ మరి ర్యాలీలు కానీ సభలు కానీ నిర్వహించడానికి ఆయన వారు పోలీసులు చెప్తున్న పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కార్యక్రమాన్ని మేము అడ్డుకొని తీరుతాము. అంతేకాకుండా ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా పోలీసుల మీద ఉంది కాబట్టి తాము ఈ కార్యక్రమానికి అయితే వెళ్లే పరిస్థితి కూడా లేదని కూడా వారు ముందే చెప్తున్నారు. కాంగ్రెస్ శ్రేణులు మాత్రం వైఎస్ఆర్ షర్మిల మాత్రం ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని జరిపి తీరుతాము. దీనికి మరి నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు కూడా తమ పార్టీ పోరాడుతుందని కూడా వైఎస్ షర్మిల చెప్తూ ఉన్న పరిస్థితి కూడా చూస్తున్నాము. రాత్రి కూడా ఆవిడ చేరుకున్న వెంటనే ఇక్కడ పోలీసులు అయితే పెద్ద ఎత్తున భారీ ఎత్తున మరి మోహరించారు. ఏం జరుగుతుంది ఏంటో కూడా ప్రతి క్షణం ఉత్కంఠభరితంగా జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. మరికొద్ది సేపట్లోనే ఈ కార్యక్రమానికి బయలుదేరుతున్న షర్మిలకి మరి హౌస్ అరెస్ట్ చేస్తారా లేకపోతే ప్రత్యేకంగా అరెస్ట్ చేసి వేరే దాన్ని తరలిస్తారని కూడా కొంత సమాయత్తం అవుతున్నారు. పోలీసులు అయితే మాత్రం సిద్ధంగా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఏ క్షణం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు అయితే భారీ ఎత్తున చేరుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. శాలిని. థ్యాంక్ యూ కోటేశ్వరరావు.